గణతంత్ర దినోత్సవం వస్తుంది. పాఠశాల అంతా పండగ వాతావరణంతో కళకళలాడుతుంది. 4వ తరగతి పిల్లలు చాలా ఉత్సాహంతో ఇలా మాట్లాడుకుంటున్నారు. నేను గణతంత్ర దినోత్సవం కోసం చాలా ఎదురు చూస్తున్నాను. అవునరా, నేను రంగురంగుల కాగితాలని బుడగల్ని తెస్తాను. వాటితో మన క్లాస్ రూమ్ని బాగా డెకరేట్ చేస్తాను. అప్పుడు ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది. పిల్లలు, మీరు రూమ్ డెకరేషన్ మరియు చాక్లెట్ల గురించి మాట్లాడుకుంటున్నారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను మీకు అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటాం, దీని వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటి మీకు చెప్పాలనుకుంటున్నాను. అసలు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా పిల్లలు? మార్నింగ్ స్నానం చేసి యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వస్తాం, జెండా ఎగరేస్తాం, చాక్లెట్స్ పెడతారు, అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. అది కాదు శివాయ్, ఈరోజు మన అందరికీ అత్యంత ఆనందకరమైన సంతోషకరమైన రోజు. ఈరోజు జాతి గర్వించదగిన రోజు. మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో గొప్ప మహనీయులు త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి స్వాతంత్ర సమరయోధంలో బ్రిటిషర్ల నుంచి భారతదేశాన్ని విముక్తి చేసి చివరిగా 1947 ఆగస్టు 15వ తేదీన మన భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మనకు సరైన పాలనా విధానం, రాజ్యాంగం, చట్టాలు, న్యాయాలు లేవు. మనం ఎలా బ్రతకాలో, వేటిని అనుసరించాలో, మనకు ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలియజేసే ఎలాంటి చట్టాలు కానీ రాజ్యాంగం కానీ అప్పటి వరకు ఆమోదం జరగలేదు. ఆ రాచరిక బందీ పాలనను అరికట్టాలని భావించి ఎందరో గొప్ప మహానుభావులు రాజ్యాంగ నిర్మాణానికి దిశగా అడుగులు చేశారు. గణతంత్ర అంటే ఏమిటి పిల్లలు? నేను చెప్తా, శ్రద్ధగా వినండి పిల్లలు. గణతంత్రంలో గణ అంటే జనం లేదా సమూహం, తంత్ర అంటే సూత్రం లేదా రాయడం. మన దేశానికి స్వతంత్ర రాజ్యాంగం లేదు. అప్పుడు దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ అధ్యక్షుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు. దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి రాజ్యాంగాన్ని తయారు చేశారు. భారతదేశం తన స్వంత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన రోజు. ఆ రోజును గుర్తిస్తూ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. అందుకే ప్రతి జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే మన అందరి హక్కులు పరిరక్షించడానికి మనం గణతంత్రంగా మారినప్పుడు మన రాజ్యాంగం అప్పటి నుండి ఏర్పడిందా? మన దేశం గణతంత్రం కావడంతో ప్రతి పౌరుని సమానంగా న్యాయంగా చూసే రోజు. స్వతంత్రంగా ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల పాలనగా మారింది.